వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం సాయంత్రం వేళలో వీస్తున్న చలిగాలులతో పాటుగా దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని వెల్లడించింది. దీని ప్రభావంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవగా ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా పేర్కొన్నది. ఇక సంక్రాంతి వరకు చలి తీవ్రత ఇలానే ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 వరకు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని 7.0 డిగ్రీలుగా నమోదైనట్లుగా వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 7.0 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహీర్లోని 8.9, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. వనపర్తి, జోగులాంబ, గద్వాల మినహా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది.